నమస్తే అండి. సింపుల్ లైఫ్ స్టైల్ ఛానల్‌కి స్వాగతం. శుక్రవారం అనగానే మనందరికీ గుర్తొచ్చేది లక్ష్మీదేవి ఆరాధన కదా! ఇల్లంతా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవిని భక్తితో కొలుచుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం లేచి బయట వాకిలైతే ఊడ్చేసుకొని ముగ్గైతే పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత స్నానం చేసి రెడీ అయ్యి తులసి కోట దగ్గర కూడా శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. అలాగే ఇవన్నీ మా పెరట్లోయేనండి పువ్వులు. ఇవన్నీ కూడా కోసుకుంటున్నాను పూజకి. ఈరోజు వీడియోలో నేను ప్రతి శుక్రవారం మా ఇంట్లో చాలా సింపుల్గా పూజ చేసుకునే విధానాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను. ముఖ్యంగా గుమ్మాల దగ్గర నీళ్లు చల్లి ముగ్గు వేసుకుంటాను. అలాగే లక్ష్మీదేవి మా ఇంట్లో ప్రవేశించేది ప్రధాన ద్వారం దగ్గర నుంచి కాబట్టి గుమ్మాన్ని కూడా పసుపు కుంకుమతో అలంకరించుకుంటాను. నా చుట్టూ కూడా పక్షులయ్యి కిలకిల్లాడుతూ ఉన్న శబ్దాలు వినిపిస్తున్నాయి. మీకు వినిపించాలంటే వెనకాల నాయిస్ బాగా ఎక్కువగా ఉంది, అందుకని నేను వాటిని మీకు వినిపించలేకపోతున్నాను. అవైతే చాలా సందడి చేస్తాయి. అలాగే ఇదైతే తమలపాకు దాకా అలా పాకేసింది. మొత్తం అదంతా తమలపాకే. ఇప్పుడు మా పూజ పువ్వులు అయితే రెడీ అయిపోయినాయి. ఇవైతే బయట ఉన్న జిల్లేడు పువ్వులు కూడా కోసుకొచ్చాను. ఈ పువ్వులన్నింటినీ పూజకి సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు తులసి కోట దగ్గర అయితే పువ్వులతో అలంకరించేసుకుంటున్నాను. తులసి కోటనైతే నేను ముందు రోజే శుభ్రం చేసేసుకుంటాను, లేదంటే కుదరకపోతేనే శుక్రవారం చేసుకుంటాను. గుమ్మాలని కూడా పసుపు కుంకుమలతో కూడా అలంకరించేసుకున్నాను. అది నిన్నటి రోజునే చేసేసుకుంటానండి. ఇవాళ అయితే నాకు అస్సలు అవ్వదు, ఎందుకంటే పిల్లలకి క్యారేజీ పెట్టాలి. సో అందుకని నాకు అస్సలు అవ్వదు. అందుకని వీలున్నంత వరకు కొద్ది పనులు ఎన్నే చేసేసుకుంటాను. ఇలా పూజ సామాన్లు కానీ, గుమ్మాలను అలంకరించుకోవడం కానీ, బయట కడిగి ముగ్గులు పెట్టుకోవడం కానీ, అలాగా వాకిట్లో అయితేనే ఇవాళ వేస్తాను. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇలాగా రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకొని వాటిల్ని ఇలాగే రాగి చెంబుని ఈశాన్యంలో పెట్టుకుంటాను. ఇదైతే దాని కింద ఉన్న స్టాండ్. నా దగ్గర అయితే స్టాండ్ ఉంది కాబట్టి దీన్ని ఉపయోగిస్తాను. మీ దగ్గర లేకపోతే మీరు కింద అయినా సరే పసుపు కుంకుమ పెట్టుకొని ఈ చెంబుని అక్కడ పెట్టుకోవచ్చు. రాగి చెంబుని ఈశాన్యంలో పెట్టుకుంటే చాలా మంచిదండి. పెట్టుకున్నారు తెలిసిన వాళ్ళు అయితే పెట్టుకుంటారు. ఒకవేళ తెలియకపోతే ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ప్రతిరోజు ఇలాగే శుభ్రం చేసి ఇలాగే పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టుకోవాలని ఏమీ లేదండి. వీలైనంత వరకు మనకి ఎలా వీలైతే అలా చేసుకోవడమే ముఖ్యం. నేనైతే ఇలాగా పెట్టుకుంటాను. ప్రతి శుక్రవారం ఇలా చేస్తాను. ఉత్తప్పుడైతే నీళ్ళు మార్చేసుకొని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పట్టి పసుపు అక్షింతలు అవి వేసుకుంటాను. ఇప్పుడైతే కింద ఉన్న చిన్న పద్మం ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. వాస్తు ప్రకారం ఈశాన్య దిశ జలతత్వానికి సంబంధించినది అంటారు కదా. ఈ దిశలో నీటితో నిండిన రాగి పాత్ర ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, అలాగే ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని చాలామంది నమ్ముతారు కదా. నేను కూడా ప్రతి శుక్రవారం భక్తి విశ్వాసంతో చిన్న పరిహారాన్ని చేస్తూ ఉంటాను. ఇలాంటి ఆచారాలు చేయడం వల్ల మనకి ఏదో కష్టాలన్నీ తీరిపోయి మన అప్పులన్నీ తీరిపోతాయని కాదండి, మన మనసుకు ప్రశాంతత కలుగుతుందని నేను ప్రతి శుక్రవారం కూడా ఇలా చేస్తాను. ప్రతి శుక్రవారం ఇలా కడిగి బొట్లవి పెట్టుకుంటాను. కానీ ప్రతిరోజు కూడా నీటిని నింపి అందులో చిటికెడంత పసుపు కుంకుమ, చిటికెడంత గంధం, పచ్చకర్పూరం, అలానే ఒక పువ్వు, ఒక కాయను వేసి ఇలా ఈశాన్య దిశలో పెట్టుకుంటాను. ఇలా ఈశాన్యంలో పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి. అలాగే ఇంక ఇప్పుడు పూజా మందిరానికి వచ్చేస్తాను. ముందు రోజు ఉన్న పువ్వులన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి శుభ్రం చేసేసుకుంటాను. కింద అవి దేవుడి సామాన్ అవి నిన్నే నేను శుభ్రం చేసి పెట్టేసుకుంటాను. ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా అదంతా కూడా పడిన అగరబత్తి పొడి అది ఉంటుంది కదా, అదంతా శుభ్రం చేసుకుంటాను. శుభ్రం చేసుకొని మళ్ళీ దేవుడి సామాన్లు అన్నిటికి కూడా వాటిని పసుపు కుంకుమతో పెట్టుకొని అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకొని నేను అక్కడ కూర్చుంటానండి. పదే లేగాలన్నా మనకి పూజ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా పిల్లలు అందరూ వెళ్ళిపోతారు కాబట్టి నేను ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటాను. ఈ పూజ అయ్యేంత వరకు కూడా నేను ఎవ్వరూ కూడా డిస్టర్బ్ చేయరు. పూజ గదిలో కూడా పెద్ద విగ్రహాలు, ఎక్కువ ఫోటోలు, ఎక్కువ పూజ సామాగ్రి కూడా నేనైతే పెట్టుకోనండి. ఎందుకంటే అవి ఎంత ఎక్కువగా ఉంటే మనం వాటిని అంతే శుభ్రం చేయాలి. ప్రతి అమావాస్యకి కూడా వాటిని శుభ్రం చేసి మళ్ళీ వాటిని కడిగి బొట్లు అవి పెట్టుకొని ఇవన్నీ చేయాలంటే పెద్ద పని. దానివల్ల మనం ప్రశాంతంగా పూజ చేసుకోలేము,
స్కిప్ చేసేస్తూ ఉంటాము. అది మనం తక్కువగా చేసుకుంటే అన్నీ కూడా శుభ్రం చేసుకుని ప్రశాంతంగా దండం పెట్టుకుంటాము. అందుకని నేను ఎప్పుడు కూడా పూజ సామాన్ ఎక్కువగా ఉండేలా చూసుకొని వీలైనంత వరకు పెట్టుకొని ఎంత వీలైతే అంతగానే నేను పూజ చేసుకుంటాను. మరీ ఆడంబరంగా అంత డెకరేషన్గా నేనైతే ఏం చేయనండి. ఎప్పుడూ కూడా సింపుల్గానే నేను పూజ చేసుకుంటాను. కానీ డైలీ కూడా నేను దీపం అయితే పెడతాను. డైలీ దీపారాధన చేయడం అనేది చాలా మంచి విషయం అండి. కుదరని వాళ్ళు ఉంటే ఓకే, కానీ కుదిరిన వాళ్ళైతే కంపల్సరీ కూడా ఉదయం పూజ చేసుకోండి. చాలా మంచిది, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకోవాలి, ఉదయమే పూజ చేసుకోవాలంటారు. కానీ ఉదయం పొద్దున్న పిల్లల్ని స్కూల్కి పంపి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపి ఇవన్నీ చేసేటప్పుడు అసలు టైం ఉండదు కదా. అప్పుడు అంత హడావిడిలో మనం ఇక్కడ ఒక పని చేసి మళ్ళీ అక్కడ ఒక పని చేసి ఇలా చేయటం వల్ల మనం ప్రశాంతంగా దండం అయితే పెట్టుకోలేము. మనం ప్రశాంతంగా దండం పెట్టుకోవాలంటే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాకే మనం ప్రశాంతంగా దండం పెట్టుకుంటాం. నేనైతే కూడా ఇప్పుడు ఇలాగే అనుకుంటానండి. వాళ్ళు పంపించేసిన తర్వాతే నేను పూజ దగ్గరికి వస్తాను. లేదంటే పదే పదే పూజ దగ్గర నుంచి లేగడం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ పని చేయడం, మళ్ళీ వంటగదిలో వంట చేయడం ఇవన్నీ చేయాలంటే కష్టం కదా. అందుకని ఉదయం స్నానం చేసి ముందు వంట చేసి అప్పుడు పూజ దగ్గరికి అయితే వస్తాను. ప్రతిరోజు నేను కామాక్షి దీపాన్ని వెలిగిస్తాను. కామాక్షి దీపం చాలా మంచిదండి వెలిగించడం వల్ల. అలాగే దాన్ని నేను ప్రతిరోజు శుభ్రం చేయను. వారంలో 2 రోజులు మాత్రమే శుభ్రం చేస్తాను. అది సోమవారం అలాగే లక్షవారం శుభ్రం చేస్తాను. శుక్రవారం అలంకరించుకొని పెట్టుకుంటాను. లక్షవారం కూడా వెలిగిస్తాను. అయితే ఈవినింగ్ దీపం కొండెక్కిపోయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకుంటాను అన్నమాట. దీపం వెలిగించి దీపానికి అయితే కంపల్సరీ పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి పూలతో అలంకరించుకోవాలండి. దీపం కూడా దేవుడి స్వరూపమే కాబట్టి తర్వాత అగరత్తులు చూపించుకొని నేనైతే ప్రతి శుక్రవారం ఏదో ఒక నైవేద్యం చేస్తాను. బట్ ఇప్పుడు నాకు కుదరక నేను ఇంకా బెల్లం నైవేద్యంగా పెట్టాను. అలాగే నేను ప్రతి శుక్రవారం కూడా కనకదార స్తోత్రం చదువుతానండి. టైంని బట్టి వీలున్నప్పుడు 3 సార్లు 5 సార్లు అలాగా, ఒక్కోసారి 11 సార్లు, అది వీలుని బట్టి. కానీ కనకదార స్తోత్రం చదువుకోవడం వల్ల చాలా మంచిదండి. అది వీక్లీ చదవచ్చు, లేదంటే డైలీ కూడా మనం 9 రోజులని 11 రోజులని 21 రోజులని కూడా ప్రతిరోజు కూడా చదువుకున్నా కూడా చాలా మంచిది. కానీ చదువుకున్నప్పటికీ కొంచెం నియమాలు అనేవి ఉంటాయి. సో మనం కూడా అలాగే చేయాలి. అలాగే మహాలక్ష్మి అష్టకం కూడా నేను చదువుకుంటాను. శుక్రవారం అనేది కూడా మనం మణిద్వీప వర్ణన, కనకదార స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ చదువుకోవడం వల్ల చాలా మంచిదండి. ఒకవేళ మీరు చదువుకోలేకపోయినా కూడా ఏదైనా ఒక ఆడియో కానీ వీడియో కానీ ప్లే చేసుకుంటా కూడా మనం అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు. శ్రీ మహాలక్ష్మి దేవి అనుకునే పెట్టి చదువుకుంటూ కూడా మనం ఆ ఆడియోని వింటూ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయడం ఇది కొత్త కాదండి. ఆల్రెడీ నాకు ఒక అకౌంట్ ఉండేది. అది ఫోన్ పోవడం వల్ల అది ఆ అకౌంట్ బ్లాక్ అయిపోయింది. ఎలా బ్లాక్ అయిపోయింది అనేది తెలీదు. సో అందుకనే నేను మళ్ళీ కూడా సెకండ్ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. అందులో అయితే నాకు 20K సబ్స్క్రైబర్స్ ఉండేవారు. నేను దీన్ని క్రియేట్ చేశాను. అందులో కూడా ముగ్గులు పూజలు అన్నీ ఇలాగే ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్లో అయితే 3K ఫాలోవర్స్ ఉన్నారు. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ చెక్ చేసి ఒకసారి ఫాలో చేయండి. అలాగే ఇక్కడి నుంచి మన ఛానల్లో పూజ వీడియోలు, అలాగే పండగలకి డైలీ వేసుకునే ముగ్గులు కానీ, పూజకి సంబంధించినవి కానీ, అలాగే గుడికి సంబంధించినవి కానీ మీకు వస్తూ ఉంటాయి. ఏ మాసంలో ఏ పూజలు ఉన్నాయో వాటిని ఎలా చేయాలో అని కూడా నేను చెప్తూ ఉంటాను. నా ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అయితే నేను ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ధూపం అయితే వేస్తానండి. అది శుక్రవారం కాదు, మంగళవారం, అమావాస్య, శుక్రవారం ఈ 3 రోజుల్లో అసలు తప్పకుండా వేస్తాను. ఈ ధూపం ఇల్లంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇల్లనే కాదు కదండి, మన మనసు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరు ఎప్పుడే లోగా అనిపించినా, ఇంట్లో నెగిటివిటీ ఉంది అనిపించినా కూడా మీరు ఒక్కసారి ధూపం వేసి చూడండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ధూపంలో అయితే నేను పిడకల్ని కాల్చుకొని దాంట్లో యాలకులు, లవంగాలు, పచ్చికర్పూరం అండ్ బిర్యానీ ఆకు వేసాను. సాంబ్రాణి పొడి వేసాను, అదైతే మిస్ అయిపోయింది. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సాంబ్రాణి ధూపంలో కూడా నేను దశాంగం, గుగ్గిలం, సాంబ్రాణి పొడి కలిపి 3 అప్పుడు వేస్తాను. అది వేయడం వల్ల ఇంచుగా గుడిలో ఎంత అయితే ప్రశాంతంగా ఎంత మంచి సువాసన వస్తుందో మన ఇంట్లో కూడా అలానే వస్తుందన్నమాట.
ఈసారి మీరు సాంబ్రాణి ధూపం వేసినప్పుడు అయితే ఇలా ట్రై చేయండి. సరే కదండి, నా సింపుల్ శుక్రవారం పూజ. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.